ఏ ప్రశ్న? ఇదిగో తప్పిపోయిన కుమారుడిని, చనిపోయి బ్రతికిన కుమారుడిని తండ్రి ఎలా హత్తుకున్నాడో, తిరిగి మరలా వాడికి రావాల్సిన వారసత్వాన్ని ఎలా ఇచ్చాడో, ఇదిగో నీ కుమారుడిని కూడా చేర్చుకో. నా విలువ నీకు తెలుసుంటే, ఇదిగో తండ్రి తల్లి, ఇదిగో నీ కుమారుడు చేర్చుకో. ఇదిగో నేను చేర్చుకున్నట్లుగా, నేను క్షమించినట్లుగా, నేను ప్రేమించినట్లుగా, నేను సహించినట్లుగా నా మనసు కలిగి నీవు లోకములో, నా మనసు కలిగి నీవు లోకములో బ్రతుకు. అప్పుడే కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు అవుతుంది. లేదు నువ్వు చచ్చిపోయావు, నువ్వు రావద్దు నా ఇంట్లోకి అని అంటే వాడు పాతాళంలోకి వెళ్ళిపోతాడు. జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళం. అందుకే దేవుని యొక్క ఆవేదన అంటే చూడండి, అందుకని ఎన్ని తప్పులు చేసినా, ఎంత బలహీనమైపోయినా, ఇదిగో నువ్వు లెగిస్తావని చూస్తున్నాడు ఆయన పైకి. నువ్వు లెగిస్తావేమో పైకి, ఇదిగో చెయ్యందిస్తావేమో, నేను లేపుతాను అని చూస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? పాపం చేసిన స్త్రీ పట్టబడినప్పుడు, ఇదిగో ఆ స్త్రీని రాళ్ళతో పట్టడానికి సిద్ధపడినప్పుడు, ఇదిగో నన్ను ఎవరైనా రక్షిస్తారేమని ఆ పాపం చేసిన స్త్రీ యొక్క ఆవేదన చూసిన యేసయ్య, ఇదిగో ఆమె చెయ్యి అందించింది. ఆ స్త్రీ చెయ్యి పట్టుకుని లేపాడు. అమ్మా మరి అన్నాడు, నువ్వు పాపం చేయొద్దని. ఇదిగో ఆ స్త్రీని క్షమించాడు. నీకు అర్థమవుతుంది? బావి దగ్గరికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీ ఎక్కడుంది? అయ్యో ఆమె కూడా పాపములోనే ఉన్నది. ఇదిగో నేను పాపుల కొరకు వచ్చానన్న వాగ్దానం చూడండి. నేను ఇదిగో నీతిమంతుల కొరకు కాదు, నేను పాపుల కోసం వచ్చానన్న వాగ్దానం చూడండి. ఆ పాపిని, ఇదిగో ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న శిష్యులందరూ వచ్చి, అయ్యా ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఈమె దగ్గరికి ఎందుకు వెళ్ళావు అన్న ఆలోచన వాళ్ళ హృదయంలో కలిగింది. వాళ్ళు అడగలేదు కానీ వాళ్ళ హృదయంలో కలిగింది. అడగడానికి తెగించలేకపోయారు. యేసుక్రీస్తు ఆనాడు కూడా ఇదిగో పొట్టి చక్కయ్య ఇదిగో వచ్చే మేడి చెట్టు ఎక్కాడు, యేసుని చూడాలని ఎక్కాడు. ఇదిగో నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇదిగో ఆ చక్కయ్య ఇంటికి వెళ్తుంటే ఈ శిష్యులందరూ అంటారు, పాపి ఇంటికి వెళ్తున్నాడు అన్నారు. నేను వచ్చింది ఎవరి కోసం? నేను వచ్చింది ఎవరి కోసం అన్న సంగతి నువ్వు మర్చిపోయావంటే నువ్వు ఆత్మ నేత్రాలు తెరిచావా లేదా? నీకు అర్థమవుతుందా ఆవేదన? ఆయన వచ్చింది ఎవరి కోసం? నిన్ను అని పొరుగు వారిని ప్రేమించలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నా ఆజ్ఞే కోల్పోతున్నావు కదరా నువ్వు. ఇక్కడ శిష్యులు చదువుకుంటున్నారు, ఇదిగో ఆ పాపి ఇంటికి వెళ్తున్నాడని చదువుకుంటున్నారు, ఇదిగో ఆ పాపితో మాట్లాడుతున్నాడని చదువుకుంటున్నారు. ఇదిగో యేసయ్య ఎందుకు వచ్చాడన్న సంగతి మర్చిపోయారు వాళ్ళు. నీవు కూడా అలాగే అయిపోయావు. నీ తల్లిదండ్రులు ఇదిగో పిల్లల్ని ఇచ్చాను నేను, నీకు గర్భఫలాన్ని ఇచ్చాను నేను, నీకు నీ పిల్లవాడిని ఎలా పెంచుతున్నావు నీకు అర్థం కావట్లా. వాడు గాలి తిరుగుతున్నాడు, చెడు వ్యసనాలకు పాడైపోతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు వాడు, సినిమాలు చూస్తున్నాడు వాడు, లోకానికి దోచులైపోతున్నాడు వాడు. నువ్వు రక్షణ పొందిన స్త్రీవేనా? మీకు అర్థమవుతుందా? నేను కాపరిని, మంచి కాపరిని కాబట్టి రేపు పగలు మాట్లాడుతున్నాను, పిలుస్తున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒక తల్లిగా తండ్రిగా నీ బిడ్డలు ఎలా నడిపిస్తున్నావు? ఏమైనా అర్థమవుతుందా నీకు? ఆలోచించి ఒకసారి. మీకు అర్థం కావట్లా? బాధలేదు నీ మనసుకి, చచ్చిపోయావు, నీ మనసు చచ్చిపోయింది. నీ మనసు పక్షపాతం వచ్చినవాడికి నొప్పు పుట్టలేనట్టుగా నీకు నొప్పు పుట్టట్లేదు. నీ కొడుకు నాశనం అయిపోతున్నాడు, వేదన పడుతున్నాడు. ఆకాశ